ఈ కంటెంటు చివర వాక్యాలు చదువుతున్నప్పుడు హృదయం ద్రవించి, గుండె భారంగా అనిపించింది. ఇంత అద్భుతమైన కంటెంట్‌ను మీకు వినిపించాలని ఇది రికార్డ్ చేస్తున్నాను. రాత్రి 11 గంటలకు తాళం వేసి ఉన్న ఇనుప ద్వారం బయట నుండి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి చూశాను. గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు. చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు, చేతిలో చిన్న సంచితో నిలబడి ఉన్నారు. ఆయన తన చేతిలోని చిన్న కాగితంలోకి చూస్తూ, ఆనంద్ నెంబర్ 8 యోగానంద వీధి ఇదే కదా అని అడిగారు. అవును, నేనే ఆనంద్. ఇదే చిరునామా. మీరు అని అడిగాను. ఆయన చిన్నగా వణుకుతూ, తడారిపోయిన తన పెదవులను నాలుకతో తడుపుకుంటూ, బాబూ, నేను మీ నాన్నగారి మిత్రుడిని. ఈ ఊరి నుండే వస్తున్నాను, మీ ఊరి నుండే వస్తున్నాను. నాన్నగారు మాకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు అంటూ ఉత్తరాన్ని చేతిలో పెట్టారు. ఆయన ఆ ఉత్తరం ఇవ్వగానే, నాన్నగారా అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను. అందులో, ప్రియమైన ఆనంద్, నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు. పేరు రామయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే ఆయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసు వారి విచారణలు, ట్రావెల్సు వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్నీ సేకరించి నీకు పంపాను. డబ్బులు హెడ్ ఆఫీస్లో తీసుకోమన్నారు. ఆయనకు హైదరాబాద్ కొత్త, ఏమీ తెలియదు. నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. కుదిరినప్పుడు ఒకసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ, మీ నాన్న అని ఉంది. నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్య గారు. ఒక్క నిమిషం ఆలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను. మంచినీళ్లు తెచ్చి ఇచ్చి, ఏమైనా తిన్నారా అని అడిగాను. లేదు బాబు, ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న 2 పళ్ళు మాత్రం తిన్నాను అని చెప్పారు. 4 దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను. మీరు తింటూ ఉండండి నేను అని చెప్పి ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరికి వచ్చాను. నేను వచ్చి చూసేసరికి ఆయన దోశలు ఆరగించి చేతిలో ఏవో పేపర్లు పట్టుకొని కూర్చున్నారు. నన్ను చూసి ఆ పేపర్లు నా చేతిలో పెట్టారు. అందులో యాక్సిడెంట్లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు. సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు. అంతకుముందు పుట్టిన వారు చిన్నతనంలోనే అనేక కారణాల వల్ల చనిపోయారు. ఇతడు మాత్రమే మాకు మిగిలాడు. పేరు మహేష్. కష్టపడి చదివించాను. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు. మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు. ఆ రోజు రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ జరిగింది. అక్కడికక్కడే చనిపోయాడు. నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాం. కానీ రోజురోజుకి నాలో శక్తి తగ్గిపోతుంది. నా భార్య ఆరోగ్యం బాగాలేదు. మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను. నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు అని ముగించారు ఆయన. సరే, పొద్దుపోయింది, పడుకోండి అని చెప్పి నేను కూడా నిద్రపోయాను. పొద్దున లేచి స్నానాధికాలు ముగించుకొని కాఫీ తాగి ఇద్దరం బయలుదేరాం. దారిలో టిఫిన్ ముగించుకొని ఆయన తీసుకువచ్చిన పేపర్లలోని అడ్రస్ ప్రకారం ఆ ఆఫీస్కు చేరుకున్నాం. ఆనంద్, ఇక నేను చూసుకుంటాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు బాబు అన్నారు ఆయన. పర్లేదు, నేను లీవ్ పెట్టాను అన్నాను. దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను. చాలా థ్యాంక్స్ బాబు, నేను ఊరికి బయలుదేరుతాను, మా ఆవిడ ఒక్కతే ఉంటుంది ఇంట్లో అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు రామయ్య గారు. రండి, నేను మిమ్మల్ని బస్ ఎక్కించి వెళ్తా అని చెప్పి టికెట్ తీసి ఇచ్చి ఇప్పుడే వస్తానని వెళ్ళి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాను. ఆయన సంతోషంగా, ఆనంద్ బాబు, నా కోసం సెలవు పెట్టుకొని చాలా సహాయం చేశావు. ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు. అప్పుడు నేను నవ్వుతూ,
రామయ్య గారి చేతులు పట్టుకొని, నేను మీ స్నేహితుడి కొడుకు ఆనందుని కాదండి. నా పేరు అరవింద్. మీరు వెళ్ళవలసిన చిరునామా మారి నా దగ్గరికి వచ్చారు. మా చిరునామాకి మా ఇంటి నుంచి ఆ చిరునామాకు వెళ్ళాలంటే అంతరాత్రి పూట 10 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. మీరేమో అలసిపోయి ఉన్నారు. అందుకే నేను నిజం చెప్పలేదు. మీరు తెచ్చిన లెటర్లో ఫోన్ నంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను. ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరికి వెళ్ళారంట. ఆ మిత్రుడికి విషయం చెప్పాను. ఆయన చాలా బాధపడ్డారు. నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు. మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది, కానీ ఏదో నాకు చేతనైన సహాయం చేయాలనిపించింది. నాకు ఆ తృప్తి చాలండి అన్నాను. బస్సు కదలడంతో ఒక్కసారి రామయ్య గారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. నువ్వు బాగుండాలి బాబు, నీ ఆశీర్వదించారు. ఆ మాటే చాలనుకున్నాను నేను. 15 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖంలో మా నాన్నగారు కనిపించారు. ఆకాశంలోకి చూశాను. అక్కడే ఎక్కడో ఉండి ఉంటారని మా నాన్న. నాన్న, నా అభివృద్ధి చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు? ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సహాయం చేస్తానో లేదో అని పరీక్షించావా? మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్న. మీకు సంతోషమేనా నాన్న అంటూ బాష్పాలు రాల్చాడు. సాయం చేయడానికి మనసు ఉంటే చాలు, మిగిలినవన్నీ దానికి తోడుగా నిలబడతాయి. ఈ కథ చదవగానే నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అవసరంలో ఉన్న వారికి సాయం పడదాం, మన వంతు కృషి చేద్దాం. థ్యాంక్ యూ.